శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ సీరియల్ రాకాసిలోయ 31వ భాగం చదివి వినిపించబోతున్నాను. ఇప్పటి వరకు జరిగిన కథ. అడవి మనుషుల సాయం వల్ల కేశవుడు అతడి అనుచరులు బంధ విముక్తులయ్యారు. తరువాత వాళ్ళు రెక్కల మనుషుల గుడారాలకు నిప్పు పెట్టి అప్పుడు రేగిన గందరగోళంలో పారిపోసాగారు. కానీ వాళ్లను శత్రువులు మొసళ్ల మడుగు వద్ద అటకాయించారు. బిడాలి, శ్వానకర్ణి కేశవుడి కోసం కేకలు పెట్టసాగారు. తరువాతి కథ. కేశవుడి అనుచరులను రక్షించవచ్చిన ఇద్దరు అడవి మనుషులు తమ నాయకులు పెట్టే కేకలు విని ఎంతో ధైర్యం తెచ్చుకున్నారు. 1-2 నిమిషాల కాలం రెక్కల మనుషుల చేతికి చిక్కకుండా పోరాడగలిగితే ఆ తరువాత తమ జాతి వాళ్ల సాయం వస్తుందని వాళ్లకు నమ్మకం కలిగింది. కేశవుడు, జయమల్లు కూడా పరిస్థితి గ్రహించి ఎక్కడలేని ధైర్యం తెచ్చుకున్నారు. వాళ్ళు కోయగోమాంగును ఉత్సాహపరుస్తూ రెక్కల మనుషులను మొసళ్ల మడుగులోకి నెట్టసాగారు. ఇంతలో గోమాంగు కింద పడి ఉన్న ఈటెనొకదాన్ని చేతిలోకి తీసుకుని దానితో రెక్కల మనుషుల్ని పొడుస్తూ, కేశవ, ఇక మనకు ప్రమాదం లేదు, ఆయుధం దొరికింది, మీరు కూడా ఈ దుర్మార్గులతో కుస్తీ పట్లు మాని ఆయుధాలు తీసుకోండి అని అరిచాడు. గోమాంగు చేత ఈటె దెబ్బలు తిన్న రెక్కల మనుషులు కీచుమని అరుస్తూ మొసళ్ల మడుగులో పడసాగారు. అది చూస్తూనే మిగిలిన వాళ్ళు అక్కడి నుంచి కాలిబలం కొద్దీ పరిగెత్తుతూ, పులుగురాయ, ప్రమాదం, గుహావాసులు వందల వేల సంఖ్యలో మన మీదకొస్తున్నారు అని కేకలు పెట్టారు. ఆ హెచ్చరిక వింటూనే ఎక్కడెక్కడ ఉన్న రెక్కల మనుషులు ఆ ప్రాంతం వదిలి అడవికేసి బయలుదేరారు. తన అనుచరులను ప్రోత్సహించి అడవి మనుషులతో యుద్ధానికి పూనుకోవటం సాధ్యం కాదని పులుగురాయుడు గ్రహించాడు. కానీ ఒకసారి అడవి మనుషులకు వెన్ను చూపితే ఆ తరువాత వాళ్ళు తనను పిరికిపంద కింద జమకట్టే ప్రమాదం ఉన్నది. ఇప్పుడేమి చేయటం? పులుగురాయుడి తటపటాయింపు గ్రహించిన బ్రహ్మదండి మాంత్రికుడు బ్రహ్మదండాన్ని పైకెత్తి, జై కాలభైరవ అంటూ పెద్దగా ఒక కేక పెట్టి, పులుగు ప్రభో, ఇది మనకు కష్టకాలం, గ్రహాలు వికటించినాయి, కాలభైరవుడు ఎందుకనో ఆగ్రహించాడు, ప్రస్తుతానికి మనం చేయగలిగిందేమీ లేదు, ఆ గుహావాసులు జయమల్లు ముఠా వచ్చి మన మీద పడకముందే అడవిలోకి తిరోగమిద్దాం అన్నాడు. మాంత్రిక, అదే నేను అనుకుంటున్నాను. మా గరుడ జాతి వాళ్లకు రాత్రులు బొత్తిగా కళ్ళు కనిపించవు, సూర్యోదయం కానివ్వండి, మా ధాటి చూపెడతాం అంటూ పులుగురాయుడు బయలుదేరాడు. అంతలో జీతాశక్తివర్మలు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ల చేతుల్లో ఉన్న కత్తులు సగం విరిగి ఉన్నాయి. వాళ్ల దేహాలు రక్తంతో తడిసి ఉన్నాయి. జీతాశక్తివర్మలను చూస్తూనే బ్రహ్మదండికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అతడు వాళ్లను సమీపించి, జిత, శక్తి, మీరు ఇంకా బతికే ఉన్నారా? ఆ దుర్మార్గులు మీ ఇద్దరిని హత్య చేశారనుకున్నాను అన్నాడు. వాళ్ళ మమ్మల్ని హత్య అంటూ జితవర్మ పెద్దగా నవ్వి, మా మొండికత్తులు చూడు, నెత్తురులో స్నానమాడిన మా శరీరాలు చూడు, ఎంతమంది శత్రువుల్ని చంపామో మాకే తెలీదు, కత్తులు విరిగిపోవటంతో వెనుతిరిగి ఇటు పురోగమించి రావలసి వచ్చింది అన్నాడు. జితవర్మ మాటలకు స్థూలకాయుడు విరగబడి నవ్వుతూ, మీ ఇద్దరిలో ఏ ఒక్కడు శత్రువులను చూశామని చెప్పినా నేను నమ్మను, ఇంతసేపు ఏ చెట్టు కొమ్మల్లోనో దాక్కుని ఉంటారు అన్నాడు. స్థూలకాయుడు మీదికి జీతాశక్తివర్మలు తమ మొండికత్తుల్ని ఎత్తేంతలో పులుగురాయుడు వాళ్లను కసురుతూ, ఛీ, ఇంక ఊరుకోండి, మీ నుంచే నా రాజ్యానికి ఇంత ప్రమాదం వచ్చింది, మీ కాపలాలో ఉన్న ఆ దుర్మార్గులు ఎలా తప్పించుకుపోగలిగారు? ఆ సంగతి ఏదో ఇక్కడే తేలాలి, మిమ్మల్ని రాకాసిపక్షి మాతకు బలి చేస్తాను అంటూ ఈటెను వాళ్ల మీదకి ఎత్తాడు. అంతలో గుహావాసులు అటుకేసి వస్తున్న సూచనగా కేకలు వినపడినాయి. బ్రహ్మదండి మాంత్రికుడు పులుగురాయుడి చేయి పట్టుకుని, పులుగుదేవా, మీరు శాంతించండి, ఈ అడవి మనుషుల దండు ఇటే వస్తున్నది, ముందు మనం ఇక్కడి నుంచి పారిపోకపోతే ప్రమాదం అన్నాడు. బ్రహ్మదండి మాట ముగించే లోపలే పులుగురాయుడు అడవికేసి పరుగులంఘించుకున్నాడు. స్థూలకాయుడు, బ్రహ్మదండి మాంత్రికుడు, జితాశక్తివర్మలు కూడా అతడి వెనక పరిగెత్తారు. జితవర్మ శక్తివర్మతో, శక్తి, చూశావా, మనం శత్రువులను చీల్చి చెండాడేందుకు గాను కనపరిచిన శూరవీరత్వం, సాహస ధైర్యాలు ఎందుకు కొరగాకుండా పోయినాయి. ఆ పిట్టతల వెధవ బ్రహ్మదండి కూడా మన దర్పబల శౌర్యాలను శంకిస్తున్నారు అన్నాడు. వాళ్ళిద్దరే శంకించటమేం, ఈ మాంసం పోకు కూడా మనను అపహాస్యం పట్టిస్తున్నాడు. ఇప్పుడు మన కత్తులు మొండివైపోయాయి, మంచి కత్తులు సంపాదించగానే ఈ అందరినీ కట్టకట్టి నిలువున నరికేద్దాం అన్నాడు శక్తివర్మ. అంతలో వాళ్లకు బిడాలికి జై అన్న కేకలు, రివ్వు రివ్వుమంటూ మీదకు వచ్చి పడే ఈటెలు ప్రత్యక్షమైనాయి. మరి కొంచెం వేగంగా పరిగెత్తండి, శత్రువులు మనను చూసినట్లుంది, జితా, శక్తి, మీ చచ్చు సంభాషణ కట్టిపెట్టి నోళ్ళు మూయండి అంటూ బ్రహ్మదండి మాంత్రికుడు లేడిలా చెంగున ముందుకురికాడు. కేశవుడు తన అనుచరులను, బిడాలి, శ్వానకర్ణి ముఠావాళ్లను వెంట పెట్టుకుని వచ్చి
పులుగురాయుడు నివసించే గుడారాల ప్రాంతాన్ని చుట్టుముట్టేసరికి అక్కడ వారికి రెక్కల మనుషులెవరూ కనిపించలేదు. ఆ దుర్మార్గులు ప్రమాదం శంకించి అడవికేసి పారిపోయి ఉంటారని కేశవుడు, జయమల్లు నిశ్చయించుకున్నారు. కానీ చీకటిలో వాళ్లను వెంబడించి చుట్టుముట్టడం సాధ్యమయ్యేది కాదు. ఆ కారణం వల్ల కేశవుడు గుహావాసులను చిన్న చిన్న ముఠాలుగా అడవి ప్రాంతానికి వెళ్ళి కనపడిన రెక్కల మనుషులను హతమార్చమన్నాడు. అలా బయలుదేరిన ఒక ముఠా చేతిలో పడవలసిన బ్రహ్మదండి, పులుగురాయుడు అదృష్టవశాన తప్పుకుని అడవిలోకి పారిపోసాగారు. రాత్రి గడిచి సూర్యోదయం అయ్యే వరకు కేశవుడు, అతడి అనుచరులు కాలుతున్న పులుగురాయుడి గుడారాల ప్రాంతాలనే కాలం గడిపారు. రెక్కల మనుషులు చెట్ల మీద నుంచి కిందకు దూకేందుకు ఉపయోగించే పక్షిరేఖలు వాళ్లకు ఒకచోట గుట్టలు గుట్టలుగా కనిపించాయి. వాటిని చూడగానే బిడాలికి, శ్వేనకర్ణికి ఇంతకాలంగా వాళ్ళు చేసిన మోసం తెలిసిపోయింది. నిజంగా వాళ్ళు రెక్కలున్న మనుషులని మేము నమ్మాము. వాళ్ళు పక్షుల్లా ఆకాశంలోకి ఎగరగలరని కూడా మేము భావించాం. అంతా మోసం అన్నాడు బిడాలి. ఆ మోసమేదో ఇప్పుడు తెలిసిపోయింది. ఇక ఆ నీచుల్ని అడవి బాతుల్ని వేటాడినట్టు వేటాడదాం. వాళ్ళు వట్టి పిరికి పందలు కూడా. వాళ్ళ ధైర్యం ఏపాటితో కూడా ఇంతకుముందు తేలిపోయింది అన్నాడు శ్వేనకర్ణి. గుహావాసుల నాయకులిద్దరికీ కలిగిన ఆత్మవిశ్వాసం చూసి కేశవుడు, జయమల్లు చాలా సంతోషించారు. సూర్యోదయమై 4 బారల పొద్దెక్కగానే కేశవుడు, జయమల్లు కోయగోమాంగుల గౌరవార్థం బిడాలి, శ్వేనకర్ణి గొప్ప విందు ఏర్పాటు చేశారు. ఆ విందు జరిగేటప్పుడు ఆటలు పాటలు సాగినాయి. యువకులైన గుహావాసులు మల్లయుద్ధాలు, ఈటెలతో రకరకాల వ్యాయామాలు చేశారు. విందు మధ్య జయమల్లు బిడాలికి, శ్వేనకర్ణికి ఒక సలహా ఇచ్చాడు. రెక్కల మనుషుల ప్రమాదం ఇక లేదు కనుక వాళ్ళిద్దరినీ తమ తమ ముఠాలతో కొండగుహలు వదిలివచ్చి సమతలంగా ఉన్న ఆ ప్రాంతాల విశాలమైన గృహాలు నిర్మించుకోమన్నాడు. ఈ సలహాకు శ్వేనకర్ణి అనంగీకార సూచకంగా తల ఊపి, మేము మా తాత ముత్తాతలకు పూర్వం నుంచి కూడా గుహల్లోనే కాలం గడుపుతున్నాం. ఇప్పుడు ఆ ఆచారం వదిలి ఈ చెట్ల కింద ఎలా నివసించటం అన్నాడు. బిడాలి కూడా అదే అభిప్రాయం వెలిపుచ్చాడు. జయమల్లు చిరునవ్వు నవ్వి, అయితే ఒక పని చెయ్యండి. ఒకేసారి అందరూ గుహలు వదిలి రాకుండా మీలో కనీసం యువతరం వాళ్ళనైనా ఇక్కడ నివసించేలా చెయ్యండి. గుహల్లో ఉండటం కన్నా ఇక్కడ వెలుగు, గాలి ఉన్న ప్రాంతాల నివసించడం ఆరోగ్యకరం అని తేలితే మిగతా వాళ్ళు కూడా ఆ తర్వాత ఇక్కడికి రావచ్చు. ఏది ఏమైనా ఆ రెక్కల మనుషుల్ని మాత్రం తిరిగి ఇక్కడికి వచ్చి గుడారాలు కట్టకుండా చూడండి. ఈ ప్రాంతం మంచి నీటి సమృద్ధి, ఆహార సమృద్ధి కలది అన్నాడు. ఆ రెక్కల మనుషుల్ని గురించిన భయం మాకేమీ లేదు. మీ సహాయం వల్ల నేను మా మూల పురుషుడి మహత్తర శక్తులు గల గద సంపాదించుకున్నాను. బిడాలికి నాకు మధ్య ఇప్పుడు శత్రుత్వం ఏమీ లేదు. మేము మిత్రులం. మా 2 ముఠాలకు మీరు చేసిన మేలు మరువరానిది. మా నుంచి మీకు ఎలాంటి సహాయం కావాలో అడగండి. ఎంత కష్టసాధ్యమైనదైనా చెయ్యగలం అన్నాడు శ్వేనకర్ణి. శ్వేనకర్ణి మాటలకు అంగీకార సూచకంగా బిడాలి తల ఊపాడు. జయమల్లు తన అనుచరులిద్దరికేసి ఓ మారు చూసి తరువాత బిడాలి, శ్వేనకర్ణులతో, మీరు కోరితే మాకెలాంటి సహాయమైనా చేస్తారని మాకు తెలుసు. మేము రాకాసిలోయకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన వారెవరైనా మీలో ఉంటే చెప్పండి అన్నాడు. జయమల్లు ఇలా అనగానే బిడాలి, శ్వేనకర్ణులు ముఖాముఖాలు చూసుకున్నారు. ఇద్దరి ముఖాల్లో ఆశ్చర్యం, భయం తాండవించింది. శ్వేనకర్ణి గొంతు ఓ మారు సవరించుకుని ఊరుకున్నాడు. బిడాలి తల వంచుకుని చిన్న గొంతుతో, ఆ రాకాసిలోయకు వెళ్ళి వచ్చిన వాళ్ళెవరూ మా తరం వాళ్లలో బతికిలేరు. కానీ దాన్ని గురించి విన్నాం. అది ఈ అరణ్యాల కవతల గల కొండల్లో ఒక గొప్ప లోయ. అక్కడికి చేరటం చాలా కష్టం. తిరిగి రాగలగటం అంతకన్నా కష్టం. ఇంతకు అక్కడికి వెళ్ళవలసిన పని మీకేం కలిగింది అని ప్రశ్నించాడు. బిడాలి, నీ మాటలను పట్టి చూస్తూ ఉంటే నీకు ఆ ప్రాంతాలకు వెళ్ళే దారి తెలుసునన్నట్లు కనపడుతున్నది. ఆ మార్గం ఏదో చూపించు చాలు. ఆ లోయలో పెరిగే ఒక గొప్ప ఓషధి మాకు కావాలి. బ్రహ్మపుర రాజుకు నయం కాని వ్యాధి ఒకటి పుట్టింది. ఆ ఓషధితో ఆయన వ్యాధి కుదరకలదని రాజవైద్యులు మమ్మల్ని పంపారు అన్నాడు జయమల్లు. బిడాలి చెప్పినట్టు ఆ లోయకు వెళ్ళటం, తిరిగి రావటం కూడా అసంభవం. ఆలోచించుకోండి అన్నాడు శ్వేనకర్ణి. అవన్నీ ఆలోచించకుండానే ఇంత దూరం వచ్చామనుకున్నావా శ్వేనకర్ణి? మేము ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగానే ఉన్నాం. దారేదో మాకు చూపండి. పోతే మీరు మాకు చేయవలసిన మరొక సహాయం, ఆ పులుగురాయుడు వెంట బ్రహ్మదండి అనే మాంత్రికుడు ఒకడున్నాడు. వాడు మీకు దొరికితే ప్రాణాలతో మేము తిరిగి వచ్చిన దాకా బందీగా ఉంచినా సరే, లేక చంపినా సరే మా అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు జయమల్లు.
ఓ, ఆ సంగతి గుర్తుపెట్టుకుంటాం. మీకు రాకాసిలోయకు దారి చూపటమే కాదు, మీ వెంట నేను బిడాలి కూడా వస్తాం. ఏమంటావు బిడాలి అని అడిగాడు శ్వానకర్ణి. బిడాలి ఎక్కడ లేని ఉత్సాహం కనపరుస్తూ, నేను పెద్దవాడినైపోయాను. నా ముఠాకు నాయకుడుగా తగిన యువకుడినొకడిని చూసి నియమించి మీ వెంట రాగలను అన్నాడు. దీనికి కేశవుడు, జయమల్లు అభ్యంతరం చెప్పారు. తరువాత కొంత చర్చ జరిగిన మీదట సూర్యాస్తమయానికి 1 గంట ముందుగా కేశవుణ్ణి, జయమల్లును, కోయగోమాంగును అక్కడ ఉన్న ఎత్తైన పర్వత శిఖరాల మీద నుంచి బలమైన ఊడల సహాయంతో బిడాలి, శ్వానకర్ణి ముఠా వాళ్ళు లోయలోకి దించారు. ఆ లోయలో ఉన్న ఒకానొక సొరంగ మార్గం వెంట పోతే అది రాకాసి లోయకు దారి తీయగలదని వాళ్ళు చెప్పారు. ఊడల సాయంతో కొండ శిఖరం మీద నుంచి లోయలోకి దిగిన కేశవుడు, అతడి అనుచరులకు దూరంగా డప్పుల మోత వినపడింది. వాళ్ళు అటుకేసి చూశారు. గణాచారిలా జుట్టు విరబోసుకుని ఉన్న ఒకడు చిందులు వేస్తూ కేకలు పెడుతున్నాడు. అతడి చేతిలో భయంకర రూపం గల ఒక పక్షి ఉన్నది. రాకాసిలోయ 31వ భాగం ఇంతటితో సమాప్తం. తరువాయి కథ 32వ భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.